విశ్వవిద్యాలయంలో నేషనల్ మ్యూజిషియన్స్ డే సందర్భంగా ఈ విశ్వవిద్యాలయంలో కూడా ప్రతి సంవత్సరం 20 మంది విద్యార్థులకు మ్యూజిషియన్ కోర్సులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మ్యూజిషియన్స్ను ప్రోత్సహించింది తెలంగాణ నుంచే. అదేవిధంగా పిసి సర్కార్ గారి కార్యక్రమాలను ఈరోజు ఇక్కడ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే సందర్భంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు నిత్యానందరావు గారు, రిజిస్ట్రార్ హనుమంతరావు గారు, అదేవిధంగా ఆర్గనైజర్ మరి సామల వేణు గారు అందరూ కూడా పాల్గొన్నారు. మేధో శక్తిని పెంచుకోవడానికి, కళలను అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం విశ్వవిద్యాలయం చేస్తుంది. దానికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. నేషనల్ మెజిషియన్స్ డే ఈరోజు 23 ఫిబ్రవరి ఈ తెలుగు యూనివర్సిటీలో మేము ఈ సెలబ్రేషన్ చేసుకున్న మెజిషియన్స్ అందరం కలిసి మెజిషియన్స్ అకాడమీ అలాగే తెలుగు యూనివర్సిటీ సౌజన్యంలో ఈ యొక్క ప్రోగ్రాం చేశాము. ఇది మా పిసి సర్కార్ సీనియర్ గారి పుట్టినరోజు సందర్భంలో వారు 1913లో కలకట్టాలో పుట్టారు 23 ఫిబ్రవరిన. సో వారు మాకు ఫాదర్ ఆఫ్ మ్యాజిక్, ఇండియన్ మ్యాజిక్. కాబట్టి ఒక దాదాపు ఒక 25-30 సంవత్సరాల నుంచి యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మెజిషియన్స్ అసోసియేషన్స్ చేస్తుంటాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాలలో మూఢనమ్మకాలని నిర్మూలించాలని చెప్పేసి ఈ యొక్క మెజిషియన్స్ డే రోజు మేము మెజిషియన్స్ అంతా పర్ఫార్మెన్స్ చేసి వీటిని నమ్మకండి, మూఢనమ్మకాలని, చేతపడి, బాణమతి వీటన్నిటిని కూడా ఈ యొక్క కేవలం ఒక ఆర్ట్, 64 కళలు ఇది ఒక కళ. కాబట్టి ఇది ఒక కళగా దీన్ని చేసుకోవాలి. అప్పట్లో మాయాబజార్, మాయపాచికలు 5000 సంవత్సరాల క్రితం ఉన్న ఈ యొక్క కళని, హిస్టరీని, ఈ మన ఇండియన్ మ్యాజిక్ హిస్టరీని యావత్ ప్రపంచం అంతా కూడా మెజిషియన్స్ అందరూ కూడా కోట్ల సంపాదించుకుంటున్నారు. అంటే పేరు ప్రతిష్టలు కాకుండా వాడు డబ్బులు సంపాదించుకుంటున్నారు. అలాంటి కళ ఇది, అరుదైన కళ ఇది. ఈ కళని భారత ప్రభుత్వం కానీ మన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని చెప్పి మేము మనసారా కోరుకుంటాము. ఆల్వేస్ ఈ ఒక రోజున మేము పిసి సర్కార్నే వారిని సంరక్షించుకుంటూ ఈ మ్యాజిక్ని ఏ విధంగా పైకి తీసుకురావాలని చెప్పనేసి చర్చించుకొని ప్రదర్శనలు ఇచ్చుకుంటూ అందరినీ గెస్ట్లను, చీఫ్ గెస్ట్, మినిస్టర్లను పిలిపించుకొని వాళ్ళని విన్నపించుకుంటుంటాం. సో అలాంటి రోజు ఈరోజు మనము ఈ తెలుగు యూనివర్సిటీలో ఈ యొక్క మ్యాజిక్ డేని మేము పరిగణించుకొని చేసుకున్నాము. ఇక్కడ డిప్లొమా మ్యాజిక్ కోర్సు, రెగ్యులర్ కోర్సు మన తెలుగు యూనివర్సిటీలో స్టార్ట్ చేసాము. ఈ 10th ఇయర్ ఇది. సో 9 బ్యాచ్లు కంప్లీట్ అయిపోయాయి. స్టూడెంట్స్ అందరూ కూడా గర్వంగా చెప్పుకోవడం ఏంటంటే వాళ్ళు 25,000 నుంచి ₹1,00,000 దాకా నెలకు సంపాదించుకుంటున్నారు పైగా. సో అలాంటి కళ వాళ్ళ యొక్క పర్సనాలిటీ కానీ, వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగుండే, తర్వాత ఇప్పుడు వాళ్ళు సూటు బూట్ వేసుకొని కార్లలో తిరుగుతుంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. సో ఇలాగా 235 మంది మెజిషియన్స్ తయారయ్యారు. ఇప్పుడు మాకు ఇంకా 2000 మంది మెజిషియన్స్ తయారు చేయాలని తపనలో ఈ యొక్క కోర్స్ ద్వారా, వర్క్షాప్స్ ద్వారా మేము ఈ మ్యాజిక్ని చాటింపు చేస్తున్నాము. నేను ఒక సామాన్య వేణుగా, గిన్నిస్ రికార్డ్ హోల్డర్గా 35 దేశాలలో ఒక 8,000 ప్రదర్శనలు ఇచ్చి మ్యాజిక్ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించడం మాత్రమే, దీనికి మంత్రాలు, తంత్రాలు లేదని మేము ప్రపంచం అంతా కూడా చెప్తున్నాము. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో యూనివర్సిటీ కోర్స్ అనేది మన తెలుగు యూనివర్సిటీలో ఉంది హైదరాబాద్లో. ఇతర రాష్ట్రాలకి నుంచి, రాజస్థాన్, హర్యానా నుంచి అక్కడంతా కూడా వచ్చి మెజిషియన్స్ ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నారు. వాళ్ళు పట్టభద్రులు అవుతున్నారు మ్యాజిక్ రంగంలో. సో ఇలాంటి ఘనత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పేరున ప్రతి మెజిషియన్స్కి అందరికీ, అలాగే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ అందరు కూడా నేను వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాను. సో మ్యాజిక్ని మనం ప్రోత్సహించి ఒక కళని, భారతదేశ కళని పైకి తీసుకురావాలని చెప్పి తపనతో సామాన్య వేణుగా సైన్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ మ్యాజిక్ కోర్స్, రెగ్యులర్ కోర్స్ నడుస్తుంది గత 10 సంవత్సరాల నుంచి. అందులో ఉన్న నిష్ణాతులైన స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు మ్యాజిక్ ప్రదర్శన చేశారు. ఈ ప్రీవియస్ బ్యాచ్, 9th బ్యాచ్ వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా పిసి సర్కార్ గారి సీనియర్ గారిది పుట్టినరోజు సందర్భంలో వారు 23 ఫిబ్రవరి 1913 కోల్కతాలో జన్మించారు. వారు మాకు ఫాదర్ ఆఫ్ మ్యాజిక్. వారి పేరు ప్రతిష్టలు కాకుండా, భారతదేశంలో కాకుండా ఇతర ఖండాలలో కూడా వారి యొక్క పేరు ప్రతిష్టలని, మన భారతదేశం యొక్క మ్యాజిక్ని వాళ్ళు
బయటికి తీసుకెళ్ళొచ్చారు. సో ఈ మూలన మేము వారిని గత 20-30 సంవత్సరాల నుంచి మేము మొత్తం యావత్ భారతదేశంలో అన్ని స్టేట్స్లలో మేము మెజిషియన్స్ అందరం ఆర్గనైజేషన్స్ నుంచి ఈ యొక్క పండుగ వాతావరణం చేసుకుంటాము. ఈ యొక్క మెజిషియన్స్ డే రోజు మేము చెప్పడం ఏంటంటే, ఈ మూఢనమ్మకాలని నమ్మకండి, ఇది కేవలం ఒక కళని మాత్రమే, 64 కళల్లో ఇది ఒక కళ అని చెప్పడం కోసం ఈ యొక్క నేషనల్ మెజిషియన్స్ డేగా మేము పరిగణించి మొత్తం చాటింపు చేస్తుంటాం. దీనికి ఈరోజు మన ముఖ్య అతిథిగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వచ్చారు. అలాగే ప్రొఫెసర్ నిత్యానందరావు గారు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ తెలుగు యూనివర్సిటీ వారు వచ్చారు. అలాగే కోట్ల హనుమంతరావు గారు, రిజిస్ట్రార్ గారు వచ్చారు. నేను ఒక సామలవేణిగా మెజిషియన్స్ అకాడమీ ప్రెసిడెంట్గా ఇది నిర్వహించి ఈరోజు మా మెజిషియన్స్ అందరి టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి క్వాలిఫైడ్ మెజిషియన్స్ అయిపోయారు, వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రదానోత్సవం కూడా జరగడం జరిగింది. సో దీనికి ప్రభుత్వం ప్రోత్సాహం ఉండాలని చెప్పి తపనతో ఈ యొక్క మీ సభలో మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు తప్పనిసరిగా సానుకూలంగా చేస్తామని చెప్పేసి అని సుఖేందర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీనికి మా యొక్క శుభసూచకం మా మెజిషియన్స్ కళాకారులకు అందరికి కూడా. సో మరొకసారి హ్యాపీ మెజిషియన్స్ డే ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు అందరికి కూడా చెప్పడం సామలి వేణుగా సైన్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.